హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు శ్రావణ మాసం స్టార్టింగ్ డే కదా. సో అందుకని కొంచెం ఎర్లీ మార్నింగ్, అంటే డైలీ ఎర్లీ మార్నింగే లేస్తాను. ఎర్లీ మార్నింగ్ లేచి 5:30కి అలా లేచి వాకింగ్కి వెళ్తాము 1 అవరు. 5:30కి లేచి 7 వరకు వాకింగ్ చేసుకుంటాము. ఇక్కడ కొంతమంది ఉన్నారనమాట మా అపార్ట్మెంట్స్లో, తెలుగు మెంబర్స్, ఇండియన్ వాళ్ళు. సో మేమంతా కలిసి వాకింగ్కి వెళ్తాము. 1 అవర్ 1.5 అవర్ వాకింగ్ చేసేసి ఆ పూట వచ్చేస్తామంట. సో అలాగే ఈరోజు శ్రవణ మాసం అని చెప్పని కొంచెం అలా హౌస్ క్లీనింగ్ చేసి, కొంచెం పూజ అవి ఇవి ఉంటే పూజ అవి ఇవి క్లీన్ చేసేసుకొని నెక్స్ట్ డే స్టార్ట్ చేద్దాము పూజతో. అంటే ఎవ్రీడే నార్మల్గా చేస్తాము, కాకపోతే ఈరోజు కొంచెం ఇంట్రెస్ట్గా దేవునికి ఏదన్నా పెట్టి మంచిగా కొంచెం నార్మల్గా అయితే అలాగా స్టార్ట్ చేసామన్నమాట డేని. సో అదే ఇప్పుడు పూజ చేస్తున్నాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిన్నటి వీడియోకి 16 మెంబర్స్ వ్యూస్ వచ్చాయి, 16 వ్యూస్ వచ్చాయి, 5 or 6 లైక్స్ వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలా నన్ను సపోర్ట్ చేస్తూ ప్లస్ నాకు మెసేజ్ చేస్తూ చాలా పాజిటివ్గా తీసుకొని నాకు కొంచెం బూస్టప్ లాగిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీగా అనిపించింది. 16 మెంబర్స్, 16 మందికైనా అనిపించవచ్చు కొంతమందికి, కానీ 16 మంది కూడా లాంగ్ వీడియో చూడమంటే నాట్ ఈజీ. నాకైతే ఫస్ట్ వీడియోనే 16 వ్యూస్ వచ్చి రావడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసిన వాళ్ళకందరికీ, కామెంట్స్ ఇచ్చిన వాళ్ళకందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ హెల్ప్ చేయండి. నేను కూడా మీరు ఇలానే మంచిగా మీరు కూడా ఇలాగే లైఫ్లో సక్సెస్ అవ్వాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాను, నాకు సపోర్ట్ చేసే వాళ్ళందరికీ. సో ఈరోజు ఏమంటే ఇంకా త్వరగా లేచి పూజ అంతా చేసేసి ఇంకా టిఫిన్ సెక్షన్కి వెళ్ళి కొంచెం టిఫిన్ చేసేసుకొని ఇంకా వెళ్ళాలి కదా. సో అందుకని కొంచెం త్వరగానే వేకప్ అయ్యాను. వేకప్ అయ్యి మొత్తం చేసేసాను. హెయిర్ అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత హెయిర్ డ్యామేజ్ అవుతుందంటే, హెయిర్ డ్యామేజ్ అవుతుందండి. అసలు ఎన్ని షాంపూ మార్చాను దుబాయ్కి వచ్చిన తర్వాత. నేను ఇండియా నుంచి తీసుకొచ్చాను కానీ షాంపూ ఒక్కటి కూడా, అంటే నేను తీసుకొచ్చినప్పుడు ఆ షాంపూకి ఇండియన్ షాంపూకి మంచి గ్రోత్ ఉంది, హెయిర్ బాగా గ్రోత్ ఉంది, మంచిగా అనిపించింది. ఆ షాంపూ ఎప్పుడైతే ఇండియన్ షాంపూ ఎప్పుడైతే అయిపోయిందో నాకు టూ మచ్గా హెయిర్ ఫాల్ అవుతుంది. నాకు ఇంకా లాంగ్ హెయిర్ ఉంది, కాకపోతే కట్ చేసేసాను. సో అలాగా ఇప్పుడు నేను కోమ్ చేస్తున్నాను కదండి, అది ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండ్ అయిందనమాట. ఇంతకుముందు ఆ దువ్వెన ఏం చెప్పేవాళ్ళంటే, అట్లా దువ్వితే జస్ట్ మొత్తం పోయేవాళ్ళు, హెయిర్ చిక్కు మొత్తం పోయేది, మంచిగా అనిపిస్తుంది అని చెప్పని రివ్యూ ఇచ్చారు. నేను మొత్తం ఫేక్ అనుకున్నా, ఎలా అవుతుంది అంత అనుకున్నా, కాకపోతే నిజంగానే చాలా మంచిగా ఉంది. అలా పెట్టామో లేదో మొత్తం నీట్గా వచ్చేస్తుంది. ఎక్కువ టైం కూడా తీసుకోవట్లేదు, జస్ట్ 1 మినిట్లో మొత్తం ఎంత చిక్కున్నా కానీ మొత్తం క్లీన్ అయిపోతుంది, నీట్గా వస్తుంది. హెయిర్ కూడా ఏమంత రావట్లేదు, దాంతో హెయిర్ ఫాల్ కూడా ఏం అవ్వట్లేదు. చాలా మంచిగా అనిపించింది. అదేం ప్రమోషన్ అయ్యి కాదు, నాకున్న సబ్స్క్రైబర్స్కి, నాకున్న వ్యూస్కి, కాకపోతే నాకు మంచిగా అనిపించింది కదా, మంచి ప్రోడక్ట్ కదా, చెప్తే బాగుంటుందనే ఉద్దేశంతో అలా చెప్పాను అంతేను. సో అలాగా డే మొత్తం అయిపోయింది. చెప్పాను కదా హెయిర్ ఫాల్ అని, చూడండి ఎలా వస్తున్నాయో. హెయిర్ మొత్తం హెయిర్ ఇప్పుడున్న హెయిర్కి డబుల్ ఉండింది, మొత్తం పోయింది. పర్లేదులే అని చెప్పి ఇంకా కాము అయిపోయా. సో మార్నింగ్ లేవగానే, అంటే ముందు ఇక్కడ జడేసుకోలేదు ఏంటి అని అనుకుంటారేమో, ముందు దేవునికి పెట్టేసి నెక్స్ట్ నేను మార్నింగే మొత్తం క్లీన్ చేసేసుకుంటాను. అంటే అంట్లన్నీ అంటే తిన్నవి, ప్లేట్స్, గిన్నెలు, వండినవి అన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ నేను నైటే క్లీన్ చేసేసుకుంటాను అనమాట. నైటే క్లీన్ చేసేసి మొత్తం అట్లా ఆరిపెట్టేస్తాను. సో మనం నిద్రలో వేసేసరికి మొత్తం ఆరిపోతాయి కదా, మార్నింగ్ సర్దుకోవచ్చు అని చెప్పని. సో అలాగా నైట్ క్లీన్ చేసినవి ఇప్పుడు ఎక్కడెక్కడ సెట్ చేసేసి జస్ట్ ఆ చెమ్మ అవి ఇవి ఉంటే క్లీన్ చేసేసుకుంటాను అనమాట. ఎవ్రీడే మార్నింగ్ నాకు రొటీన్ ఇది. మార్నింగ్ లేగానే కిచెన్ క్లీన్ చేసుకోవడము, క్లీన్ చేసుకున్న తర్వాతే వెళ్తాను. కిచెన్ దగ్గర మెస్సీగా ఉంటే అస్సలు పనే అవ్వదు, ఎంత పని చేసినా కానీ ఇంకా ఉంది అనిపిస్తుంది. సో ఈరోజు టిఫిన్ వచ్చి దోశ చేద్దాం అనుకున్నాను. సో అందుకని దోశ కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. దోశ అని చెప్పని పెరుగు డబ్బా తీస్తుంది ఏంటి, పెరుగు వేసుకుంటుంది ఏంటి అని అనుకుంటారేమో. సో మన ఇండియాలో మన ఇంట్లో ఉంటే మనకు అన్ని బాక్సెస్, డబ్బాలు అన్నీ మనకు ఉంటాయి. ఇక్కడ దుబాయ్లో ఏది కొనాలన్నా కానీ ఇండియాలో ఉన్న ఆస్తులు అమ్మమంటున్నారు. సో అందుకని మనం పెరుగు తీసుకుంటాం కదా, సో ఆ పెరుగు ఖాళీ అయినప్పుడు ఆ డబ్బాలు పాడేయకుండా, సో ఇలాగా మనకి ఏదైతే అవసరం ఉంటుందో అవి స్టాక్ చేసి పెట్టుకుంటాం అన్నమాట.
సో అలాగా ఆ డబ్బాలో దోశ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాము, దోశ ప్యాటర్న్, ఇడ్లీ ప్యాటర్న్. సో అలాగే ఈరోజు దోశ పెడదామని చెప్పని దోశ ప్యాటర్న్ కొంచెం తీసి కలుపుకుంటున్నాను అనమాట. అట్లా బాగానే వస్తున్నాయి, చాలా బాగానే వస్తున్నాయి. అందరూ ఏం చేస్తారో తెలియదు కానీ నేను దోశకైతే వేరుశనగ పప్పు కాదు, పచ్చెనగపప్పు, సాయిపప్పు, మెంతులు, మినప్పప్పు, రైస్ ఇవన్నీ కలిపి మిక్స్ చేసి నానబెట్టి, కొన్ని మెంతులు ఇవన్నీ మిక్స్ చేసి నానబెట్టి అవునా మిక్స్ చేస్తానన్నమాట. సో అలాగా టేస్ట్ కూడా బాగానే ఉంటుందండి. కొంతమంది పప్పులు వేస్తే కొంచెం స్మెల్ వస్తుంది, పాడైపోతుంది త్వరగా అంటారేమో, కానీ అలా ఏం అనిపించదు. నాకు 1 వీక్ వస్తుంది, 1 వీక్ పైన ఉంటుంది. తినకపోతే లేదు, డైలీగా చేసుకుంటుంటే 1 వీక్ వచ్చేస్తుంది. వేరుశనగ పప్పులు కూడా నేనేం చేస్తానంటే తెచ్చుకుంటాను కదా మార్కెట్ నుంచి, షాప్ నుంచి. సో అప్పుడు వెంటనే మొత్తం అన్నీ పేల్చేస్తాను అనమాట, వేయించుకునేస్తాను మొత్తం. ఏం చేసుకొని డబ్బాలో పోసి పెట్టుకుంటే, ఎందుకంటే ఎప్పుడైనా సడన్గా కావాల్సినా కానీ మళ్ళీ అవి తీసి వేయించుకొని మళ్ళీ అవి చల్లగా తర్వాత అదంతా పెద్ద టైం టేకింగ్ వర్క్ అని, అందుకని నేను మొత్తం ఒకేసారి వేయించి డబ్బాలో పోసేసుకుంటాను అనమాట. ఇప్పుడు మార్నింగ్ చట్నీ కావాలంటే వెంటనే అయిపోతుంది కదా, ఫాస్ట్గా అయిపోతుంది కదా. సో అందుకని అలా చేస్తాను అనమాట. సో అలాగా త్వరగా పని కూడా మనకి త్వరగా అనిపిస్తుంది. ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు అలా చేసి పెట్టుకున్నామంటే ఈజీగా అయిపోతుంది. సో అలాగా నేను మిర్చీస్ అవి కూడా మొత్తం ఫస్ట్ కడిగి వాటికి ఉంటాయి కదా కాడలు, అవి తీసేసి నెక్స్ట్ అవన్నీ ఆరబెట్టి, అంటే మనం కడిగిన తర్వాత చెమ్ము ఉంటుంది కదా మిర్చీస్కి, మళ్ళీ ఆ చెమ్ము మీద అలానే పెట్టాము, స్టోర్ చేసుకున్నాం అనుకోండి, కొంచెం పాడైపోతుంది, పాచి పట్టినట్టు ఒకదానికొకటి టచ్ అయ్యి అట్లాగా స్మెల్ వచ్చి అట్లాగా పాడవుతాయి. నేను అలా చేయకుండా పచ్చిమిర్చి కడిగి వాటిని బాగా ఆరబెట్టిన తర్వాత పక్కన వచ్చేసి క్లాత్ మీద వేసి ఆరిన తర్వాత పూర్తిగా డ్రై అయిన తర్వాత అప్పుడు డబ్బాలో తర్వాత మనకు కావాలంటే మళ్ళీ ఒకసారి తొందరగా మనం కడగకుండా వేసేస్తాం కదా. సో అలాగా కడగకుండా వేసేస్తామని చెప్పని ముందుగానే కడిగి క్లీన్ చేసి పెట్టుకుంటాను అనమాట. అలాగా కొంచెం ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు ఇట్లా మెయింటైన్ చేస్తాను. అలా కొంచెం టైం పడుతుంది నా ఒపీనియన్. అందరూ అలా చేయాలని ఏం కాదు, కాకపోతే నాకు తోచింది చెప్తున్నాను అనమాట నేను చేసేటివి. వేస్ట్ క్లాత్ ఉంటుంది, ప్లస్ మనం చెమ్మ తుడుచుకున్న, మనం ఎప్పుడన్నా ప్రతి దానికి కొంచెం హ్యాండ్ వాష్ చేసుకుంటూ అట్లా ఉంటాం కదా, చెమ్మ తగిలినప్పుడు ఏదైనా తగిలినప్పుడు. సో అలాంటప్పుడు చేయి తుడుచుకుంటూ మన చేయికి క్లాత్ లేకపోయింది అనుకోండి, డ్రెస్కి తుడిచేసుకుంటాం అనమాట. సో అలా కాకుండా ఒకటి నీట్ క్లాత్, అంటే కొంచెం మంచిగా ఉన్న క్లాత్ ఒకటి సపరేట్గా పెట్టుకుంటాను వంట చేసేటప్పుడు. ఒకటి వచ్చి నార్మల్గా కొంచెం డస్ట్ అవి క్లీన్ చేసుకోవడానికి ఇంకో సపరేట్ క్లాత్ ఉంటుంది అనమాట. ఎప్పుడు వర్క్ చేసేటప్పుడు టూ క్లాత్ అయితే నేను మెయింటైన్ చేస్తాను అనమాట. సో అలాగా ఊరుకూరినే చెమ్మ చేసుకుంటూ ఉంటానని ఆ చెమ్మ తుడుచుకోవడానికి ఒక క్లాత్ అది తెచ్చిపెట్టుకున్నాను. మళ్ళీ అదేంటి కిచెన్లో క్లాత్లు పెట్టుకున్నారు, కిచెన్లో ఉన్నాయి అవి పెట్టుకున్నారు ఏంటి అని చెప్పని మళ్ళీ అనకండి. సో అందుకని మీరు అడగకుండా ముందే నేనే చెప్పేస్తున్నాను అనమాట. అలాగా సో ఇప్పుడు చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ అయిపోయింది, మిక్సీ పట్టేసాను, పోపు కూడా వేసాను. సో అది మిక్స్ చేస్తున్నాను అనమాట. పర్లేదు, ఈరోజు చట్నీ బాగానే వచ్చింది. నాకైతే ఏ చట్నీ అసలు కుదరదు. మళ్ళీ మా పిన్ని చేసే చట్నీ ఆమె కొంచెం పప్పులో వేసి కొంచెమే చేస్తుంది, కానీ అసలు కారమే ఉండదు. అసలు ఎంత టేస్టీగా ఉంటుందో, ఇంకా తినాలనిపిస్తుంటుంది. తినే కొద్ది వస్తూనే ఉంటుంది చట్నీ, మంచిగా అనిపిస్తుంది మా పిన్ని చేస్తే. కానీ నాకు మా పిన్ని చేసినట్టు ఎప్పుడు కుదరదు, ఏదేదో వేసి చేస్తుంటా, అయినా నాకు కుదరదు. కాకపోతే పర్లా ఈరోజు కొంచెం బెటర్, బాగానే ఉంది. కానీ దోశ అయితే బాగా వేస్తాను, ఎగ్ దోశ బాగా చేస్తాను. నా గురించి నేను డప్పు కొట్టుకుంటాను, ఎందుకంటే డప్పు కొట్టే వాళ్ళు పక్కన ఎవరు లేరు కాబట్టి. సో నా గురించి నేను కొంచెం సెల్ఫ్ డబ్బా ఇస్తాను, అడ్జస్ట్ అవ్వండి. ఆ సాల్ట్ వేయడం మర్చిపోయాను, సో అందుకని ఇప్పుడు సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అది సాల్ట్ డబ్బా మరీ చిన్న హోల్ అండి, దాంట్లో ఎన్నిసార్లు కొట్టినా రావట్లేదు. అందుకని ఈరోజు మార్కెట్కి ఈరోజు వెళ్తాను. ఈరోజు వెళ్ళి కొంచెం వేరే డబ్బాన తీసుకొచ్చుకోవాలి సాల్ట్. ఇక్కడ ప్రతిదీ రేటే. ఈరోజు మీకు నెక్స్ట్ వీడియోలో గ్రాసరీస్ రేట్లు, వాటి ఇండియన్ అమౌంట్ ఎంత, అవన్నీ చూసి మీకు చెప్తాను. చెప్పి మీకు చూపిస్తాను కూడా, అవి కూడా ఎలా ఉంటాయి అనేది. చూసారా చట్నీ కలర్ఫుల్గా వచ్చింది కదా, ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా అంతే బాగుంది. నార్మల్గా అయితే నాకు కర్రీస్ ఇవి రావు, కానీ కొంచెం పర్లే నేర్చుకుంటున్నా ఇప్పుడు. ఇంకా దోశ చూసారా ఎంత పల్సగా, ఎంత క్రిస్పీగా, స్మూత్గా ఉంటుంది అనమాట. మంచిగా చేస్తా దోశ.
ఎగ్ దోశ, మసాలా దోశ, చీజ్ దోశ, ఆనియన్ దోశ, కారం దోశ, గీ దోశ, అన్ని దోశలు వేస్తా. కాకపోతే ఇప్పుడు మార్నింగ్ టైం కొంచెం వర్క్ ఉంది కాబట్టి మళ్ళీ వెళ్ళాలి కాబట్టి డ్యూటీకి, సో అందుకని నార్మల్గా ప్లెయిన్ దోశ వేస్తున్నాను అనమాట. దోశ చేయడం అన్నా నాకు చాలా ఇష్టం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, మంచిగా వచ్చింది కదా. సో కరివేపాకు అయిపోయింది, సో అందుకని చట్నీలో కరివేపాకు పోపులో కరివేపాకు వేయలేదన్నమాట. ఈరోజు వెళ్తాను కదా, కరివేపాకుతో పాటు కరివేపాకు ఇక్కడ ఎంత ఉంటుంది కాస్ట్, ఆ కాస్ట్కి మనకి కరివేపాకు ఎంత వస్తుందో కూడా మీకు నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నెక్స్ట్ వీడియో గ్రాసరీస్ వీడియో పెడతాను. సో లాస్ట్ వీడియో ఎలా అయితే సపోర్ట్ చేశారో ప్లీజ్ ఈ వీడియో కూడా అలానే సపోర్ట్ చేయండి. ఇవేంటంటే నేను నెక్స్ట్ కర్రీ చిక్కుడుకాయ ఎగ్ కర్రీ చేయాలనుకుంటున్నా. సో అందుకని చిక్కుడుకాయలు ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట కర్రీ కోసము. మళ్ళీ అవి చూశాను కానీ అయ్యింది తెచ్చి ఒక 4 days అవుతుంది, చూసుకోలేదు. సరే నేను వేరే కర్రీ చేద్దాం అనుకున్నా, కానీ ఇవి ఉన్నాయి కదా 4 days అయిపోయింది ఇప్పటికేనని చెప్పని సో ఇది చేద్దాం అనుకున్నా. నేను కర్రీ చేసే వీడియో కూడా, నా కర్రీ వీడియో కూడా నేను మీకు పెడదామని అనుకున్నా, వీడియో తీద్దాం అనుకున్నా. కాకపోతే ఇంకా మార్నింగ్ టైంలో డ్యూటీ అవి ఇవి ఉంటాయి కదా, సో అందుకని నాకు ఇంకా లేట్ అయిపోతుందని సో సర్లే ఈ రోజుటికి మార్నింగ్ డే వ్లాగ్ చేద్దాము, కావాలంటే నెక్స్ట్ డే ఇంకొకసారి చేద్దాము ఇదే సేమ్ కర్రీ అనుకొని ఇంకా ఈ కర్రీని వీడియో చేయలేదన్నమాట, వ్లాగ్ చేయలేదు. మార్నింగ్ టైంలో చేయాలంటే కష్టం, ఇంకా నైట్ అంటే ఇంకా నైట్ ఏముంటుంది, నైట్ రావడం ఇంకా కలిసిపోతాం కదా, సో అందుకని నైట్ వ్లాగ్స్ చేయడము కుదరట్లేదు అనమాట. సో అందుకని ఈ కర్రీని ఇంకా వీడియో తీయలేదు, ఏమనుకోకండి. ప్లీజ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ సో మచ్.